హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ పోత్రియార్. అందరికీ జై శ్రీ గణేష. అండ్ మనం ప్రజెంట్ అయితే హైదరాబాద్కి వచ్చేసిన అండ్ మార్నింగ్ అప్డేట్ ఇవ్వడానికి. నిన్న మార్నింగ్ అప్డేట్ ఇచ్చిన నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈవినింగ్ అప్డేట్ అయితే పెట్టలేదు, ఎందుకంటే బోనాలు స్టార్ట్ అయిపోయినాయి. బోనాలు కూడా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం, అవి కూడా చూడండి మన ఛానల్లో వస్తాయి రెగ్యులర్గా. అండ్ ఇంకోటి మనకు మార్నింగ్ హైదరాబాద్ గణేష్ దగ్గర అప్డేట్, నెక్స్ట్ లెవెల్ అప్డేట్. నా వెనకాల చూస్తారు కదా, మన రైట్ సైడ్ మండపం సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసారు, నెక్స్ట్ లెవెల్. అండ్ ఇంకోటి మనకు పైన టాప్ లో మనకు షెడ్కి సంబంధించింది ఆల్మోస్ట్ మన షెడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. పైన అడ్డం నిచ్చెన కర్రలు వేస్తారు, అవి మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 2 days అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అసలు స్కిప్ చేయకండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి. అండ్ కబాన్ వచ్చేసి వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష అండ్ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ నార్మల్గా ఈరోజు కూడా సేమ్ క్లౌడీగానే ఉంది. మార్నింగ్ టైం వచ్చేసి 7 అవుతుంది. అని చూసారు కదా, పైన మన షెడ్ వర్క్ అనేది మొత్తం టాప్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ పైనకి మొత్తం షెడ్ అనేది ఇదే హైట్ మనకి ఫుల్గా. అండ్ నిన్న మనకి ఈ అడ్డంకర్రలు అనేది రైట్ సైడ్ షెడ్కి ఉంది కదా, రైట్ సైడ్ షెడ్కి అడ్డంకర్రలు ఉండే. అండ్ నిన్న ఈవినింగ్ అంతా కూడా మన లెఫ్ట్ సైడ్కి అయితే అడ్డంకర్రలు కొట్టేసారు. అండ్ ఈ ఫ్రంట్ సైడ్ కూడా కర్రలు కడతారని చెప్పినా కదా పైన. అండ్ కవర్ అయితే కట్టేస్తారు ఇప్పుడు ప్రస్తుతము. అండ్ మనకు వినాయకుడికి బాడీ పార్ట్స్ అవన్నీ పెట్టే ముందు అవన్నీ తీసేస్తారు అన్నట్టు. అండ్ ఫైనల్గా అక్కడ వెనకాల చూస్తారు కదా, అక్కడ పని చేస్తున్నారు షెడ్ వరకు. షెడ్కి సపోర్టింగ్ కర్రలు కట్టేస్తారు, మొత్తం బిల్డింగ్కి ఆ షెడ్లకు ఫుల్ జాయింటింగ్ అనేది ఇచ్చేస్తారు. అండ్ సపోర్టింగ్ ఇచ్చేసి గట్టిగా టైట్గా కట్టేస్తారు అన్నట్టు. చూసిరు కదా పైన టాప్లో అక్కడ బ్యాక్ సైడ్ కడుతున్నారు దానికి టెంపుల్కి. ఫైనల్గా మన షెడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ పైన నిచ్చెన్ లాగా తయారు చేస్తారు, మొత్తము షెడ్ పైన వచ్చేసి మనకు నిచ్చెన్ టైప్లో తయారు చేసేసి ఆ కర్రలు అనేది వేస్తారు. వీటికి ఒక 2-3 days టైం పడుతుంది, లేదా 2 days అనేది టైం పడుతుంది అని చెప్పారు. అండ్ మ్యాక్సిమం ఇప్పుడు షెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, అది కూడా కంప్లీట్ అయిపోతుంది తొందరగానే. అండ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ మండపం చూసుకుంటే, రైట్ సైడ్ మండపంలో ఏదైతే ఉందో మనకు బేస్ వర్క్ ఉందో దానికి మొత్తము కింద రాడ్లు అనేటివి కొట్టేసారు, సీకులు అనేటివి కొట్టేసారు. అండ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, ఆ బ్యాక్గ్రౌండ్ కూడా వర్క్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ వెల్డింగ్ వర్క్ కూడా చేసేసారు దానికి. ఇప్పుడు సైడ్కి మొత్తం సైడ్కి కొట్టేస్తారు. అండ్ ఇది మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్. ఈ బేస్ వర్క్ వచ్చేసి మనకు రైట్ సైడ్ మండపంలో వచ్చేసి మనకు ఈ బేస్ వర్క్కి ఇది మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి, మన బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. అది మొత్తము హైట్ ఆల్మోస్ట్ రేకులకి ఒక 4 feet తక్కువ అంతే. అండ్ ఇక్కడ ఈ రాడ్ అయితే వెల్డింగ్ చేసేస్తారు, సైడ్ రాడ్స్ పెట్టేస్తారు. ఇంకా సైడ్ రాడ్స్ ఉన్నాయి అంతే, సైడ్ రాడ్స్ పెట్టేసుకుంటే బాక్సీ షేప్లో అయిపోతుంది మొత్తం. ఆల్మోస్ట్ మీ అందరు లాస్ట్ ఇయర్ చూసిన వాళ్ళు ఉంటే తెలిసే ఉంటుంది, ఐడియా ఉంటుంది. అండ్ అక్కడ వెల్డింగ్ వర్క్ అయితే వేసుకుంటారు, అది పెట్టుకుని రాడ్. అక్కడ ఒక రాడ్ని కొట్టేస్తారు, క్రాస్గా అడ్డం రాడ్ని అయితే వెల్డింగ్ కొట్టేస్తారు. అండ్ ఇక్కడ మనకు ఇదే బేస్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో వచ్చే వర్క్ అనేది మనకు ఏదైతే బేస్ ఉందో దానికి బ్యాక్గ్రౌండ్లో వచ్చే వర్క్ అనేది ఇది కూడా కంప్లీట్ చేసేసారు ఆల్మోస్ట్ కదా కింద. అండ్ నేను మొత్తము ఈ ఓన్లీ జస్ట్ రాట్లు మాత్రమే ఉంటాయి, ఈ పొడుగు రాట్లు మాత్రమే, పెద్ద రాట్లు మాత్రమే ఉంటాయి. మొత్తం గ్రూప్ లాగా కొట్టేసారు కంప్లీట్. ఏదైతే స్ట్రేట్ షేప్ ఉందో దాంట్లో మొత్తం కంప్లీట్గా కొట్టేసారు. ఆల్మోస్ట్ మొత్తం తయారైపోయింది, గ్రిల్ వర్క్ లాగా తయారైపోయింది మొత్తం.
అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ బేసిక్ సంబంధించిన దానికి షీపుల్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇది ఒకటే పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ మనకు మెయిన్ వినాయకుడికి సంబంధించింది అండ్ అట్ లాస్ట్లో మనకు రైట్ సైడ్ మండపంకి సంబంధించింది అన్నీ రెడీ అయితే అయిపోయినాయి. అండ్ ఇక్కడ మనకు మూడో షెడ్లో మనకు మూడో మండపంకి సంబంధించిన బేస్ వర్క్ వచ్చేసి ఆ రాట్ అయితే కొట్టేస్తారు. ఆల్మోస్ట్ ఈరోజు ఇవి కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు ఈవినింగ్ లోపు ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ప్రస్తుతం మనకు మెయిన్గా ఏంటంటే మనకు రైట్ సైడ్ మండపానికి సంబంధించిన బేస్ వర్క్ ఏదో ఉందో అది కంప్లీట్ చేసి బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసేసారు. అండ్ దానికి మొత్తం ఫ్రంట్కి కూడా రాడ్స్ అనేది పెట్టుకొని వెల్లింగ్ అయితే కొట్టేసుకుంటారు. అండ్ ఇంకా మనకు మెయిన్గా షెడ్ వర్క్ ఈ పైన అయిపోయింది. ఇట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది. కానీ దానికి బ్యాక్ సైడ్ సపోర్టింగ్స్ అని ఇచ్చుకొని మొత్తం బిల్డింగ్ నుంచి సపోర్ట్ తీసుకొని కట్టలు అనేది కట్టేసుకుంటారు. అండ్ ఆ కట్టలు కూడా మనకి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి తాడు పట్టుకొని పైకి అయితే లాక్కుంటున్నారు. అన్నీ చూపిస్తాను ఒకసారి. కట్టని పైకి లాక్కుంటారు. యా ఫ్రెండ్స్, మనకు ఫైనల్గా రైట్ సైడ్ మండపం అయితే కంప్లీట్గా ఆల్మోస్ట్ 50% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ వెల్డింగ్కి సంబంధించిన వర్క్ కరెంట్ అయితే పైకి లాగుతారు. ఆయన మనిషి ఉన్నాడు కదా, ఆయన గర్భ తాకినట్టు అయింది. కరెంట్ అయితే పైకి లాగేసుకోరు. ఆల్మోస్ట్ టాప్లో మనకు మొత్తం మెయిన్గా మీకు లాంగ్ వ్యూ ఒకసారి చూపించేస్తా. మనకు షెడ్ వర్క్ అనేది ఎట్లా అయిపోయింది అనేది ఇప్పుడు చూస్తారు కదా. ఇదైతే మనకు రైట్ సైడ్ మండపానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా మనకు. మన కింద వెల్డింగ్ ఈ షీపులు అనేది కూడా మొత్తం ఆల్మోస్ట్ బేస్ మీద కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ బేస్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మెయిన్ వినాయకుడికి సంబంధించిన మండపంకి కూడా మన స్టేజ్ వర్క్ అనేది కంప్లీట్ చేసేసారు. చూసుకోండి, మొత్తం పైన అండ్ చుట్టుముట్టు బేస్కి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి. మీకు ఒకసారి లాంగ్ వ్యూ చూపిస్తాను. మన వర్క్ అనేది ఏ విధంగా చేసారు, షెడ్ వర్క్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ అక్కడ షెడ్ వర్క్ చూసుకోవచ్చు. పైన అంత టాప్లో కూడా ఆల్మోస్ట్ 72 feet వరకు ఉంటుంది షెడ్. అండ్ వినాయకుడు వచ్చేసి మనకు 69 feet. దానికి సంబంధించిన వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళ పైన షెడ్ ఎంత స్ట్రాంగ్గా కట్టేస్తారో మొత్తము. కానీ సపోర్టింగ్స్ కానీ ఆ షెడ్ అనేది ఊగొద్దు, ఇంత షేక్ అవ్వకుండా 2 months అనేది అట్లనే ఉండాలి. అండ్ బిల్డింగ్ సపోర్ట్ మనకి కింద నుంచి షెడ్ అనేది కింద నుంచే మనకు మొత్తం బిల్డింగ్ పిల్లర్ సపోర్ట్స్ అనేది తీసుకుంటారు సైడ్లకు. ఆ పిల్లర్ సపోర్ట్ కూడా చూసుకోవచ్చు మీరు, క్లియర్గా ఉంటాయి చూస్తారు కదా. అండ్ కింద నుంచి మనకు పిల్లర్ నుంచి వినాయకుడికి సపోర్ట్, మన వినాయకుడి షెడ్ మండపం ఏదైతే ఉంటుందో దానికి సపోర్ట్లు అయితే ఇస్తారు. అండ్ పైన టాప్లో కూడా చూస్తారు కదా, కార్నర్లో మొత్తం బ్యాక్గ్రౌండ్లో స్టెప్స్కి కానీ పిల్లర్స్ కానీ మొత్తం సపోర్ట్ అయితే ఇచ్చేసి స్టిక్స్ కట్టేస్తారు. అండ్ ప్రస్తుతం పైన వాళ్ళు చేస్తున్న వర్క్ వచ్చేసి అదే. చాలా క్లియర్గా మన కంప్లీట్గా షెడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా మన వినాయకుడి మండపం అనేది అండ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎంత పెద్దగా ఉందో చూసుకోవచ్చు ఒకసారి. వినాయకుడి మండపం కూడా ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉందండి, అసలు మా విషయం కాదు ఇది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనకు వచ్చిన అప్డేట్ అయితే ఇది. అండ్ ఇక్కడ ఉన్న అప్డేట్ అయితే ఇది. అది మనకు నెక్స్ట్ లెవెల్ అప్డేట్ ఇది. అండ్ నిన్న ఈవినింగ్ అప్డేట్ అయితే పెట్టలేదు. నిన్న ఈవినింగ్ బోనాలకు పోయి ఉండే. నిన్న బోనాలు ఆల్రెడీ మన దగ్గర బోనాలు స్టార్ట్ అయిపోయినాయి. అండ్ బోనాలు కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి, చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది కూడా. అండ్ కంపల్సరీ మనకు ఈ ఖైరతాబాద్ గణేష్ అప్డేట్ కూడా కంపల్సరీ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది అప్డేట్. మళ్ళీ కొత్త అప్డేట్తో అయితే ముందరికైతే వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్.